ఈ ప్రోగ్రామ్ని ఓపెనింగ్ ప్రేయర్ కింద ప్రారంభిద్దాం. మన 16-18 బ్యాచ్ స్టూడెంట్ వచ్చి ప్రార్థిస్తారు. దేవరపల్లి సుమలత. ఇక్కడికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి మనమందరము ఈ యొక్క ఎన్ఎం డేవిడ్ కాలేజీలో చదువుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి, అలాగనే మనమందరము కూడా ఇలాగున గెట్ టుగెదర్ అనేటువంటి ఫంక్షన్ సెలబ్రేట్ చేయడానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, అయా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ సన్నిధిగా మేమందరము కూడి నీ నామాన్ని ధ్యానించడానికి నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, ఈ యొక్క ఎన్ఎం డేవిడ్ కాలేజీలో ప్రభా అనేక మంది విద్యార్థులు ప్రభా చదువుకోవడానికి నీవు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఈ విద్యా సంస్థను ప్రభా నీ యొక్క కృపలో ప్రభా వర్ధలింప చేయండి ప్రభా. అయా ఈ యొక్క విద్యా సంస్థను నడిపించుచున్నటువంటి ఆయా సార్స్ అందరిని బట్టి, కరస్పాండెంట్ సార్ని, ప్రిన్సిపల్ సార్ని, అలాగనే ప్రభా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సార్లందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ముందున్న కార్యక్రమం అంతట్లో ప్రభా నీ నామ మహిమార్థముగా జరిగించి అయా ఇక్కడ నడిపిస్తున్నటువంటి అయా నీ యొక్క బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించి నీ దీవెనలతో నింపమని, ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రభా ఈ యొక్క ఫంక్షన్ అంతట్లో మీరు తోడుగా నేడుగుండి కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి వందనాలు. మరి దేవుడు గత కాలం అంతా మన యొక్క జీవితాల్లో దేవుడు చేసిన మేలును బట్టి అందరం కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం. నువ్వు చేసిన మేలులకై నేనేమి అగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమీ అగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. నేనేమీ అగలను. Welcome, madam. Welcome. Welcome, madam. Thank you. Thank you. Thank you. Hello. Hello. Hi. అందరూ లేచినండి. Oh, come this Sure. way. Thank you. అవర్ హార్ట్లీ వెల్కమ్ టు పాస్టర్ జాకబ్ గారు, అలానే సిస్టర్ హెన్నా గారు, అలానే రేచర్ల గారు మా మధ్యకు వచ్చినందుకు ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే జోసెఫ్ డేవిడ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాం.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, అయా ఇంతవరకు నీ దయలో నీ కృపలో మరి మా ఎన్ఎం డేవిడ్ కాలేజీని మీరు దీవించి ఆశీర్వదించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఒక గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎన్ఎం డేవిడ్ కాలేజీలో ప్రభా మరి పూర్వ విద్యార్థులందరూ సంతోషముగా కలుసుకోవడానికి ఈ యొక్క ఫంక్షన్ ఏర్పాటు చేసినటువంటి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అయా ఈ ఫంక్షన్ ఎంతో ప్రయాసతో నీ బిడ్డలు ఏర్పాటు చేసి ఉండగా నీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా దీవెనకరంగా అయా ఈ కార్యక్రమాన్ని మలచమని వేడుకుంటున్నాం. మీరే అధ్యక్షత వహించి నీ నామంలో ప్రభా ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా నేడుగుండి సహాయములు దయచేయమని, ముందున్న జరగవలసినటువంటి కార్యక్రమం అంతట్లో నీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే జరిగించమని, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేరు వచ్చిన మీ అందరికీ మరొకసారి ఎక్స్టెండ్ అవర్ పాపం వాళ్ళు కనీసం ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడకుండా చేస్తున్నారనమాట. ఈ లైట్లకి వాళ్ళు ఏం మాట్లాడలేరు. అందుకని అలాగా సార్ కరెంటు పోయినందుకు సంతోషం అంటున్నా దాని విషయంలో అది. కానీ మరి వినపడాలి కదా, ఇగో ఈ కీబోర్డు ఇవన్నీ పనిచేయవు, పర్వాలేదు. చేరు వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రిన్సిపల్ గారు జెర్మియా గారు మీకు చెప్పగానే మీరు వెంటనే ఎంతో ఇష్టంగా మీ పనులన్నింటినీ ప్రక్కన పెట్టుకొని మీ కుటుంబాలుగా మీరు వచ్చారు. దాన్ని బట్టి కూడా మేము మీకు మా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ చదువుకొని ఇక్కడ మీలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, చాలామంది మంచి స్కూల్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అనేక విధాలుగా దేవుని చేత మీరు ఆశీర్వదింపబడ్డారు కనుక ఈ 10 సంవత్సరాల్లో దేవుడు చేసిన మేలును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి దేవుని స్తుతిస్తూ మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో జెర్మియా గారు ఎంతో బాధ్యత తీసుకొని ఎంతో చక్కగా ఎంతో కష్టపడి కనీసం ఒక 20 రోజుల నుండి రోజు జెర్మియా గారి స్టేటస్లో నేను చూస్తూ ఉండేవాడిని. ఎంత ఇష్టంగా ఎంత ప్రేమగా ఎంత కష్టపడ్డారో. తర్వాత పాల్ గారు ఎంతో కష్టపడ్డారు. తర్వాత విక్టర్ గారు ఉన్నారు ఇక్కడ కింద ఉన్నారు. ఆ విక్టర్ గారు వీరందరూ ఎంతో కష్టపడ్డారు. ఈరోజు ప్రదీప్ కూడా వచ్చి అలాగే స్టాఫ్ మన లెక్చరర్స్ రకీమా, ఈ తర్వాత జయంతి మేడం గారు, మన మరియం మేడం గారు రాలేదండి ఈరోజు. ఓకే, వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కనుక వాళ్ళ కోసం ఒక్కసారి చప్పట్లు కొడతారా? అమ్మాయి మన స్టూడెంటే కదండి, ఎక్కడండి ఉందా అమ్మాయి? వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. చక్కగా అమ్మాయి నడిపించింది. అమ్మాయికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి అండి. అదండి. సరే, ఈ సమయంలో మరి కార్యక్రమాన్ని చాలా త్వరగా ముగించేస్తాం. ఎందుకనంటే మీరు ఎంతోమంది వస్తారు, 10 సంవత్సరాల నుండి చదువుకున్న వాళ్ళందరూ వస్తారని ఈ చివరి నుండి ఆ చివరి వరకు టెంట్లు వేసారు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఏమా మీరందరూ వస్తారని మేము అనుకున్నాం. కనుక మీ అందరి కోసం మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. అదొక ప్రేమకు గుర్తు అనమాట. అంతేగాని భోజనాల్లో ఏం లేదు, కానీ ఏదో మన కాలేజీ సార్స్కి మీ మీద ఉన్న ప్రేమతో ఈ ఏర్పాట్లు జరిగించారు కనుక తర్వాత మీరు భోజనాలు చేసి కూడా ఇక్కడ నుండి మీరు వెళ్ళాలని మేము కోరుకుంటా ఉన్నాం. సో ఈ సమయంలో ఒక పాటతో మనం ఈ మీటింగ్ని ప్రారంభం చేద్దాం. అది ఊదేది కూడా
మళ్ళీ పోయిందా? నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడెను నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతలు. ఇప్పుడు మౌతులు ఇస్తావా? స్టాండ్లో ఉన్నాయా? స్టాండ్లు కావాలి కదా. జోసెఫ్కి పెడుతున్నాను పట్టుకున్నాను. సరే ఇది ఆన్ చేయండి, గిటార్ ఆన్ చేయండి మమ్మీ. హలో హలో. You kept and every need you met. Lord, I'm so grateful. You were with me every step, and I never will forget. When I think of how you blessed me, how your hand has never let me go. You never let me go. హలో. What a friend you have been. I call you Savior, for the blood that washed me clean, for
తగ్గించు వెనక తగ్గించు, అది ఎక్కువైంది చూసుకో. తమ్ముడు గిటార్ రాట్లు. మరి దగ్గర పెట్టు. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are here, touching every heart. I worship you. I worship you. You are here, healing every heart. I worship you. I worship you. You are here, turning lives around. I worship you. I worship you. You are here, mending every heart. I worship you. I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. Another song, shall we sing together? Christ alone, really? I'm in trouble. Usually you just wait for one word and they can pop in. Yeah, yeah. Tips it up on this. Yeah, that's really cool. I'll find out what key they're playing.
song, this cornerstone, this solid ground. His body lay, light of the world by darkness slain, then bursting forth in glorious day, up from the grave he rose again, and as he stands in victory, sin's curse has lost its grip on me, for I am his and he is mine, bought with the precious blood of Christ. No guilt in life, no fear in death. This is the power of Christ in me. From life's first cry to final breath, Jesus commands my destiny. No power of hell, no scheme of man can ever pluck me from his hand till he returns or calls me home. Here in the power of Christ I'll stand. పోతా ఉన్నాం. మీరందరూ జాగ్రత్తగా ఉంటే వింటూ ఉంటే మేము చాలా త్వరగా ముగిస్తాం. అది దేవునికి స్తోత్రం. వచ్చినందుకు పాత జ్ఞాపకాలను, ఈ కాలేజీతో మీకున్నటువంటి అనుబంధాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని అందరం చూచి సంతోషించినట్లుగా ఈ వాతావరణం ఉంది. ఈ మధ్యాహ్నం అన్నవాళ్ళు ఒకసారి మీ చప్పట్లు కొడతారా? వెరీ గుడ్. ఇప్పుడు మీలో కొంతమంది మీ యొక్క అనుభవాలను చాలా ఓపికగా కార్యక్రమానికి వింటున్నారు. మన కాలేజీలో 2014 నుంచి 2019 వరకు అప్రాక్సిమేట్గా 6 బ్యాచెస్ అంటే టోటల్గా 350 మంది స్టూడెంట్స్ డిఎడ్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని కంప్లీట్ చేసుకుని వాళ్ళ యొక్క వెళ్ళిపోయారు. నెక్స్ట్ బీఈడి 2016 నుంచి 10 ఇయర్స్ ఇప్పుడు దాకా స్టార్ట్ చేసుకుంటే 10 ఇయర్స్ అయిపోయింది. ఒక 500 మంది బీఈడి శిక్షణ పొంది ఉన్నారు. వీళ్ళు క్రమంగా మనకి ఎస్జిటి రీసెంట్గా మొన్న లాస్ట్ 3 మంత్స్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి డిఎస్సిలో సెలెక్ట్ అయిన విద్యార్థులు మొత్తం ఎంతమంది అంటే 16 మంది ఉన్నారు ఎస్జిటి స్టూడెంట్స్. వాళ్ళందరికీ ఈ యొక్క చప్పట్లు ధ్వని వినిపించవలసిగా కోరుచున్నాను. వాళ్ళు ఇప్పుడు మనకి వాళ్ళ యొక్క మెమోరీస్, వాళ్ళ యొక్క ఆ, 2014-16 బ్యాచ్ నుంచి కొంతమందిని పేరు పిలుస్తాను. వాళ్ళని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళ సన్మాన కార్యక్రమం ఉంటుంది. వాళ్ళ యొక్క మెమోరీస్ కూడా ఫస్ట్ షేర్ చేసుకోవాలి. ఫస్ట్ సుధారాణి 14-16 బ్యాచ్ నుంచి రావాల్సిందిగా కోరుచున్నాను.
చేసుకున్నాను. రీసెంట్గా జరిగిన 2025 మెగా డిఎస్సిలో 198 ర్యాంక్తో నర్సరావుపేట మున్సిపాలిటీలో ఎస్జిటిగా క్లస్టర్ వేకెన్సీలో అపాయింట్ అయ్యాను. వెరీ గుడ్. నెక్స్ట్ గుండాల జీవన్ జ్యోతి రెడీగా. చెప్పండి, 1 minute అయిపోవాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. నా పేరు జీవన్ జ్యోతి. నేను మొన్న జరిగిన డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఎస్జిటి పోస్ట్ సాధించాను. ఇప్పుడు ప్రజెంట్ నేను పల్నాడు డిస్టిక్ వెల్దుర్తి మండలంలో జాబ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాచ్ అయి ఉండడం వల్ల ఇంకా జాన్ సార్ వీళ్ళెవరు, తెలుగు సార్ వీళ్ళెవరు రాలేదు. మాకు టీచ్ చేసిన సార్స్ మేడమ్స్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పాను సార్, పేరు చెప్పావా? ప్రిన్సిపల్ గారు కదమ్మా. ఓకే 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 వెళ్ళమ్మా, అయిపోయింది వెళ్ళమ్మా. అయ్యో ఇప్పుడు చాలు. ఓకే, థ్యాంక్ యూ. పుష్ప అమ్మ. అమ్మా. నెక్స్ట్ ఈ కోటేశ్వరం. నా పేరు ఎం పుష్ప. నేను ఇదే కాలేజ్లో 2016-18 బ్యాచ్లో జాయిన్ అయ్యాను. మా తమ్ముడు కూడా 2018-20 ఇక్కడ జాయిన్ అయ్యాడు. మా ఇద్దరికి కూడా టీచర్ జాబ్స్ వచ్చినాయి 2025లో. మేమిద్దరం కూడా బందర్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాము. థ్యాంక్ యూ. అమ్మా ఏమన్నమ్మా, ఆయన గురించి మా గురించి 2 మాటలు చెప్పు. 2016 వచ్చా సార్. యాక్చువల్గా నేను ఫస్ట్ ఇయర్ మాత్రమే కాలేజ్కి వచ్చాను. సెకండ్ ఇయర్ నువ్వు మాట్లాడాలనుకుంటా మంచిది. రామ్మా, రా తల్లిరా. తర్వాత గాయత్రి. శర్మిగా. నెక్స్ట్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు గాయత్రి. నేను ఈ కాలేజ్లో 2018-20 బ్యాచ్లో జాయిన్ అయ్యాను. నాకు మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో 369 ర్యాంక్తో తెనాలి మున్సిపాలిటీలో జాయిన్ అయ్యాను సార్. మంచి సాయి. మంచి సాయి కృష్ణ. సాయి కుమార్. తర్వాత కాటూరి. వాళ్ళంతా కింద ఉన్నారా? అందరికీ నమస్కారం. నా పేరు కాటూరి వెంకటేశ్వరరావు, పల్లపట్ల. నేను ఇక్కడ 2015-17 బ్యాచ్ ఇక్కడ టీటీసీ బ్యాచ్ ప్రిపేర్ అయ్యాను. అయితే నాది మామూలుగా యాక్చువల్గా అయితే బీపీడీ ఎంపీడీ క్వాలిఫికేషను. అయితే నేను మొన్న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా సెలెక్ట్ అయ్యాను. రవీంద్రపాట్ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ జాయిన్ అయ్యాను. అయితే నాకు 2 పోస్టులు వచ్చినాయి. 2 పోస్టులు ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏపిఈ ఒకటి, పీఈటీ ఒకటి. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో 14th ర్యాంక్ వచ్చింది. పీఈటీ జోనల్ పీఈటీలో 14th ర్యాంక్ వచ్చింది. 20 ర్యాంక్ 14, 20 ర్యాంక్స్ వచ్చినాయి. 2 జాబ్స్ వచ్చినాయి. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హై స్కూల్ పోస్ట్ తీసుకున్నాను. అదేవిధంగా మా ఇంట్లో 4 అయితే 3 జాబ్స్ వచ్చినాయి. మా అన్నయ్య ఇక్కడే ఉన్నారు. మా అన్నయ్యకి స్కూలే కోరుకున్నాను. ఫస్ట్ నాకు ర్యాంక్ తక్కువ రావడం వల్ల మా అన్నయ్య పనిచేస్తున్న స్కూలే సెలెక్ట్ చేసుకున్నాను. మా అన్నయ్య నేను ఒకే స్కూల్లో పనిచేస్తున్నాం, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా. అట్ ది సేమ్ టైం 2025 డిఎస్సిలోనే మా అక్కకు కూడా జాబ్ వచ్చింది. మా అక్క కూడా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మా అక్క పిడిగిరాళ్ళ పనిచేస్తుంది, మోర్జంపాడు హై స్కూల్ జెడ్పీహెచ్ఎస్. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి
ముగ్గురు జాబులు వచ్చినాయి. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చదివినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ తమ్ముడు. నువ్వు చూస్తుంటే నువ్వు ఏదో కొట్టే లాకంగా ఉండవు పిల్లల్ని. జాగ్రత్త, శాంతంగా ఉండు. నాగరాజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నేను 2021-23 బీఈడీ చేశాను. ఈ బీఈడీ చేయడానికి ప్రిన్సిపల్ సార్ చాలా హెల్ప్ చేశారు. అది ఎలా అంటే స్కాలర్షిప్ రాకపోతే బీఈడీ చేసేవాడిని కాదు. ఆ స్కాలర్షిప్ రావడానికి నేను చాలా హెల్ప్ చేస్తాను, నేను ఉంటానమ్మా అని చెప్పి ముందుండి చాలా హెల్ప్ చేశారు. ఆయన లేకపోతే బీఈడీ చేసేవాడిని కాదు. ఈ బీఈడీలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాబ్ వచ్చేదే కాదు. ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఈ మా కాలేజీకి సపోర్ట్గా ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ అందరికీ. ఓకే సార్. తర్వాత లక్ష్మీ తిరుపతమ్మ, ఎస్జిటి. లక్ష్మీ తిరుపతమ్మ అండి, కృష్ణా జిల్లా మోప్దేలో వర్క్ చేస్తున్నాను. మెగా డిఎస్సి 2025లో జాబ్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పిందమ్మా. తర్వాత ఆమంచి సాయి కుమార్. నా పేరు ఆమంచి సాయి కుమార్. ప్రస్తుతం నేను మాచర్ల మండలంలో పనిచేస్తున్నాను. ఈ 2025 డిఎస్సిలో నాకు జాబ్ వచ్చింది, పోస్టింగ్ వచ్చింది. ఫస్ట్ నాకు డీసెట్ రాసినప్పుడు మంచి ర్యాంకే వచ్చింది. కాకపోతే మా అన్న ఇక్కడ చదివాడు, మా అన్న ఈ కాలేజ్ గురించి మంచిగా చెప్పాడు. ఇది నాకు దగ్గరలో ఉంటుందని ఇది పెట్టుకున్నాను. తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా చాలా జాయ్ఫుల్గా రన్నింగ్ అయితే ఇక్కడ నాకు జరిగింది. మంచి మంచి విషయాలు కూడా నాకు ఇక్కడ చదువుతో పాటు కో కరికులర్ యాక్టివిటీస్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ కాలేజ్లో నాకు బాగా నచ్చింది. ఈ కాలేజ్లో నేను స్టూడెంట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వద్దండి ఇప్పుడు. థ్యాంక్ యూ. ఇంకా పేర్లు పిలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా పొరపాటున? డిఎస్సి ఎగ్జామ్, డిఎస్సి జాబ్స్ వచ్చిన వాళ్ళు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అందరికీ నమస్తే. మా సార్కి 2025లో ఎస్జిడి యాక్చువల్గా 2016-18 బ్యాచ్లో ఇద్దరం చదివా. మా సార్కి మొన్న మాచర్లలో బ్రహ్మానందపురం అక్కడ ఎస్జిడిగా జాయిన్ అయ్యారండి. 2025లో జాబ్ వచ్చింది. అయితే ఈ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నాకు కూడా జాబ్ వచ్చినట్టేనండి. థ్యాంక్ యూ. ఈ మిగతా వాళ్ళందరికీ ఎలా అంటే కెరీర్ గైడెన్స్, డిస్ట్రిక్ట్ కెరీర్ గైడెన్స్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్గా నేను కూడా వర్క్ చేస్తున్నా. ఇద్దరం సెటిల్ అయ్యాం, బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. కూర్చోమ్మా. తర్వాత విక్టర్ సార్. Hard work to keep up this work. Yeah. Victor, his name is Victor. Good afternoon. డేవిడ్ జోసఫ్ గారు నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి నా తరపున, మా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే తన యొక్క మంచితనం వల్ల నేను ఇక్కడ కొంతకాలం పనిచేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే రిలేషన్ మా ఇద్దరి మధ్య కొనసాగుతూ ఉన్నది. సో అందు నిమిత్తమై దేవునికి కూడా మనం కృతజ్ఞత తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Short and sweet, sir. Okay, sir. I got it, sir. Thank you, sir.
తర్వాత శాష్కిరా మాస్టర్. Respected principal, my dear colleagues and distinguished guests and beloved students and who are present here on the occasion of 10th anniversary of our college. I am very glad to meet and to speak about our college. I am very I have got immense pleasure to stand before you to speak about our principal. Our principal sir, Jeremiah sir, I think he is 4D sir, because he has 4 excellent qualities. Number 1, determination, dedication, discipline, and daring and dynamic personality. With these excellent qualities, he has grown the college as esteemed college in Guntur district. Okay. Yeah. Our college has become a place where the students learn, grow, build their future. Just now we see the witness of the success of our college. 17 or 20 members got 1 DSC jobs. It is not joke. Excellent progress. We should appreciate them. Our principals are focused not only on knowledge but also character building. Our college improves daily progress in daily life. Not only we are privileged the witness of success and reformation of the students. Students are coming with curiosity here and leaving the college with confidence and purpose. All the students get good result. Finally, I conclude this speech giving an Swami Vivekananda quotations. Be brave, be happy, be dare, and do your activities and works with heartful, without expecting any result. Hard work is the key of all success. So don't forget this truth. Try and try till you get success. I wish you all the best. I would like to thank our principal for giving his support. Not only principal but also management and co-lecturers and students who have been participated. This journey made grand success. I thank you once again. Happy 10th anniversary function. Thank you very much. Thank you. చప్పట్లు కొట్టండమ్మా. నెక్స్ట్ ప్రదీప్ సార్. Good afternoon all. I am the more blessed person than all the people who studied here and who are working here because of David Anna. He is a correspondent. I call him as Anna. Anna means brother in English. Okay. And after completing my post-graduation in English, I was being idle at the home. In that time, David Anna called me and gave me an opportunity to work here. So I met these all great people, Jeremiah sir, Paul sir, and Victor sir, and Rahima ma'am, Jayanti ma'am, and all these members. And one more thing, I got my life partner from this institution only. So I'm very blessed than all the people. Thank you very much, David Anna, and all the staff members. Thank you very much. నెక్స్ట్ రవి మాస్టర్. రండి రవి గారు. It's a beautiful day. 1997
My sister is here. I am working at a book room. Then my sir is at BD. Best teacher award. Qualified person is Jeremiah sir. Also best administration, Paul sir. Our students, our colleague staffs. It's a best day. Congratulations to for all you. Our sir, correspondent sir. Also beautiful other countries are my heartful brothers and sisters also. Thank you for giving opportunity. రాజు గారు, మిస్టర్ రాజు. రాజు మాస్టర్. ముందుగా నేను ఎవరికైనా కృతజ్ఞతలు తెలుపుకోవాలంటే నా ఫ్రెండ్ రోజ్లిన్ మేరియం. షీఈ్ మై ఫ్రెండ్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. అండ్ ఆల్సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత లార్డ్ జీసస్ గురించి తెలుసుకున్నాను. అండ్ ఆల్సో నాకు ఇక్కడ వర్క్ చేయడం చాలా నచ్చింది. ఫస్ట్ కరస్పాండెంట్ గారు ఈ కాలేజ్ యాజమాన్యమైనట్టుగా మాతో ఫ్రెండ్లీగా ఉండి అన్నీ నడిపించేవాళ్ళు. అండ్ ఆల్సో ప్రిన్సిపల్ సార్, హీఈస్ మై టీచర్ ఆల్సో. ఐ ఆమ్ స్టూడెంట్ ఈజ్ దేర్. BED, I completed BED there and an MSc Psychology after joining this college. And also మీ అందరికి కూడా నేను జాబ్ వచ్చిన వాళ్ళే కాకుండా జాబ్ రావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ ఏం వేస్ట్ కాదు. అందరూ ట్రై చేయండి. అండ్ మీరందరూ అంటే అందరూ అచీవ్మెంట్ చేసిన వాళ్ళే మీరందరూ. సో థ్యాంక్ యూ. రాజు గారు రాలా సార్, ప్రిన్సిపల్ గారు. నాదేం లేదు, పాల సార్ ఎట్లా చెప్తే అట్లా నడుచుకునే వ్యక్తిని. ఆయన మాట్లాడమంటే మాట్లాడతాను, కూర్చోమంటే కూర్చుంటాను. ప్రిన్సిపల్ అంటే అట్లానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. కాలేజీ ఎన్ఎం డేవిడ్ కాలేజీకి వచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అట్లానే కట్టుపల్లి యువన్ కాలేజీ విద్యార్థులు, స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనకి గెస్ట్కి వచ్చినటువంటి జాకబ్ గారు, రేచల్, సిస్టర్ హెన్నా గారు, హార్ట్ఫుల్లీ వెల్కమ్. అండ్ ఓకే, మన కాలేజీ ఫౌండర్, న్యూ లైఫ్ ఇండియా ఫౌండర్ చెబ్రో డేవిడ్ జోసెఫ్ గారు నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఎన్ఎం డేవిడ్ కాలేజీ ప్రిన్సిపల్గా అవకాశం ఇచ్చారు. 2014 నుంచి ఇప్పటిదాకా అంటే 6 బ్యాచెస్ డీలడి కాలేజీ కోర్సు కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఎంతో కష్టంతో ఫస్ట్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసి ముందు తీసుకెళ్తున్నాం. ఆ తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎన్ఎం డేవిడ్ కాలేజీ అట్లా హోల్డ్లో ఉంది. ఆ తర్వాత దాని కాంపోజిట్ యూనిట్ కింద 2016లో BED కాలేజీ రావడం జరిగింది. అది కూడా దేవుని యొక్క బ్లెస్సింగ్స్. దాన్ని బట్టి ఈరోజు కాలేజీని ముందుకు తీసుకెళ్తున్నాం, అడ్మిషన్ చేస్తున్నాం. చాలా DED అయితే కనీసం 500 మంది ఇప్పుడు దాకా కోర్స్ పూర్తి చేసుకొని వెలుపలికి వెళ్ళారు. ఇంకా వెళ్తున్నాం, కష్టపడుతున్నాం కాలేజ్ కోసం. నాకు సడన్గా యాక్చువల్గా నేను ఫ్యాకల్టీ కింద అప్లై చేశాను. అనుకోకుండా యాదృచ్ఛికంగా అప్పటికప్పటికే జస్ట్ ఒక 2 minutes ముందు మీరే ప్రిన్సిపల్ అని చెప్పి అఫీషియల్గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మీరే ఉంటారని చెప్పి నడిపించారు. దీనికి కారణం విక్టర్ గారు. విక్టర్ గారు మీరు ఉన్నారండి. ఓకే సార్, విక్టర్ గారు. నేను దీనికి తగిన వ్యక్తిని కాదు, అయినప్పటికీ లేదు యూ డిజర్వ్ టు బి ఎ ప్రిన్సిపల్ సార్. That's why we appointed you to be a principal. అదంతా దేవుని యొక్క చిత్తమే. నేను దానికి సముద్రం కాదు,
ఇప్పుడు నాకు వచ్చిన అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్పతనానికి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. వెరీ గుడ్. స్టాఫ్ ప్రిన్సిపాల్ గారికి సన్మానించారు. అందరూ స్టాఫ్ అందరూ పేరు ఎవరైతే ఉన్నారో పేర్లు త్వరగా రండి. త్వరగా వెరిఫై. ఓకే ఓకే, చప్పట్లు కొట్టామమ్మా, చప్పట్లు కొట్టండి అమ్మా. ఓకే ఓకే now we have an Eliezer, like an Eliezer who is doing everything for this college. Paul, I want to no sir. No sir. He's doing everything behind the scene, but don't want to be honored, but we want to honor. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మన ముఖ్య అతిథి పాస్టర్ జాకబ్ గారు, ప్లీజ్ బీ సీటెడ్ అండ్ ఫెసిలిటేట్ no, Mr. Jacob is our guest now, so please be seated. Don't want to be honored. Doesn't want to be honored. చప్పట్లు అమ్మా, గట్టి కొట్టండి చప్పట్లు. వాళ్ళు మీకోసం అమెరికా దేశం నుండి వచ్చారు కదా, గట్టి కొట్టండి. Accepting our facilitation. Okay. Okay, sir. Okay. Thank you, brother. All right. Thank you. Thanks. Next, Sister Hannah. Sister Hannah, అందరు చప్పట్లు. కొద్దిగా ఇంకొక 10 నిమిషాల్లో అన్ని ముగిస్తారు, అలా ఎక్కువసేపు మాట్లాడరు. Okay. Thank you. చప్పట్లమ్మా. ఇప్పుడు మన ఎన్ఎం డేవిడ్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ గారు అయినటువంటి, అదేవిధంగా కట్టుపల్లి యోహాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ గారు డేవిడ్ జోసఫ్ గారిని, మేడం గారిని, అదేవిధంగా పిల్లలిద్దరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ రావాలి. వచ్చిందా చప్పట్లు కొట్టండి అమ్మా. You are doing hard work, sir, more than myself. మొట్టమొదటిసారిగా కాలేజీ పెట్టినటువంటి 10 సంవత్సరాల తర్వాత కుటుంబ సమేతంగా మన మధ్యకు వచ్చారు. సో
థ్యాంక్ యూ సార్. సార్ పాల్ గారు మీరు సార్ జర్మియా గారు రండి. థ్యాంక్ యూ. మీరు అలాగే ఉంటే ఒక చిన్న హలో 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 నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువు నాలిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. Now over to Brother Jacob. The Lord has put some words in his heart to address, according to their leading. So let us hear what the Lord is going to say through them. Yeah, I will. Thank you guys for allowing us to be here. This has been great. ఈ ఉదయకాలపు వేళ మమ్మల్ని మీరు ఇక్కడ ఉండుటకు ఎంతో సహకరించారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. I thank you for how warm your welcome has been and how you have encouraged us here. చాలా చక్కగా మమ్మల్ని మీరు సత్కరించారు, మమ్మల్ని ఆహ్వానించారు. దాన్ని బట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. And I'm also very encouraged by your love for one another. మీరందరూ ఒకళ్ళనొకళ్ళు ఈ విధంగా ప్రేమించుకుంటుంటా ఉంటే మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. And I thank you for that example, and you've shown us that same love. We love you very much as well, and we're praying for you where we're from as well. మీరెంతో మాదిరి చూపిస్తూ ఉన్నారు, మా పట్ల కూడా అంతే ప్రేమ చూపిస్తూ ఉన్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమ్మ మీరు చప్పట్లు కొట్టారని ఆపేసినట్టున్నారు.
Thank you so much for hosting us for this lovely occasion to celebrate. మమ్మల్ని ఇక్కడికి రావడానికి ఇంత అకేషన్ పెట్టినందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతలు. We are really excited to see the achievements of those who are graduating and working here and working so diligently. ఈ కాలేజీలో చదువుకుంటున్న పిల్లల అచీవ్మెంట్స్ చూసి మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. We're really excited to partner with you. మీ అందరితో మేము పార్ట్నర్ చేయడానికి మీకు చాలా ఆనందంగా ఉన్నాము. And we look forward to visiting again in a few years to having more celebrations of those graduating. ఇంకా కొన్ని సంవత్సరాల్లో మేము మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాము మీ గ్రాడ్యుయేషన్స్ని, మీ అచీవ్మెంట్స్ని. I'm going to keep this short. I'm a teacher of 20 years in a school. నేను 20 సంవత్సరాల నుంచి ఒక టీచర్గా పనిచేస్తున్నాను. I just want to thank all of you who want to help the children. I think it's one of the most important jobs. మీరందరూ టీచర్గా పనిచేస్తూ చాలా మందికి పిల్లలకి చదువుతున్నారు. మీరందరిని మేము చూసి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే మీరందరూ లేచి, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీరు ఈ 10 సంవత్సరాలు మీరెంతో నమ్మకమైన దేవుడుగా మా పట్ల ఉన్నావు. 2014 సంవత్సరంలో ఈ కాలేజ్ ఏర్పాటు చేయుటకు మీ సంకల్పమైన దాన్ని బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు ఇబ్బందులు వచ్చినా సరే నీ బిడ్డలందరినీ, స్టాఫ్ అందరినీ, ప్రిన్సిపాల్ గారిని, టీచర్స్ని, లెక్చరర్స్ని, నాన్ టీచింగ్ స్టాఫ్ని, స్టూడెంట్స్ని, నన్నేమి అందరిని మీరు బలపరిచి చక్కగా నడిపించటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు అందును బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ఆశ్రయించు వారు ఎదుట ప్రభా నువ్వు వారి కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని నువ్వు చెప్పిన మీ మాటను బట్టి స్తోత్రాలు ప్రభా. ప్రతి వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేరుస్తున్నారు. స్టూడెంట్స్కి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. ఎంతోమంది స్టూడెంట్స్కి మీరు మంచి ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా వారికి కూడా మీరు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కాలేజీని మరింతగా అభివృద్ధిపరచండి. డేట్ కూడా త్వరగా ప్రారంభమగినట్లు చేయండి. మరింతమైన విద్యార్థులతో ఈ కాలేజీ నింపబడి ఉండినట్లుగా మీరు దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బిడ్డలందరూ అనేక ప్రదేశాల నుండి చేరి వచ్చారు. వారికి ఉన్న ఆసక్తిని బట్టి ఉండాలి. వారి గడిపిన ఈ సమయము ద్వారా వారిని మీరు దీవించాలని, వారి కుటుంబాలను దీవించాలి, వారికి ఎల్లప్పుడూ క్షేమాన్ని దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మరి పాస్టర్ జేకబ్, సిస్టర్ రేచల్, అదేవిధంగా సిస్టర్ హేనా, వీరు ముగ్గురు కూడా మాతో ఈ మధ్యాహ్న కాలపు వేళ ఉండటకు మీరు చేసే సహాయాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరము ప్రభా మరి ఈ సమయంలో భోజనాలు చేయబోతూ ఉండగా వాటిని కూడా ఆశీర్వదించి మాకు ఇవ్వమని, మంచి ఆరోగ్యం దయచేయమని. దీన్ని తయారు చేసిన ప్రభువా మా స్టాఫ్ అంతటిని బట్టి వందనాలు. ఎంతో కష్టపడి, ఎంతో ఇబ్బంది పడి నైనా ప్రభువా మరి ఎంతో ఒత్తిడికి లోనే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిగించిన దీని వెనకాల ఉన్న నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మేము మళ్ళీ తిరిగి ప్రయాణమై వెళ్ళవలసి ఉండగా క్షేమకరమైన ప్రయాణం అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ పిల్లలేమి పెద్దలేమి నీ ఎందుకు భయభక్తులు గల వారిని దీవిస్తానని చెప్పిన వాగ్దాన ప్రకారంగా ఈ మధ్యాహ్న కాలపేళ ఎవరైతే కళ్ళు మూసుకొని నీ సన్నిధిలో నీ వైపు చూస్తూ ఉన్నారో వారందరిని మీరు దర్శించమని, వారికి సహాయకుడిగా మీరు ఉండమని ప్రార్థన చేస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పి అందరూ మాట్లాడాలంటే కొంచెం ఫియరే నాకు. ఇది అందరూ తెలిసిన సత్యం ఇది. ఓకే, లాస్ట్ 1 మంత్ నుంచి 10th యానివర్సరీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి వనరులు కానీ శ్రమ కానీ పని చేస్తూనే ఉన్నాం. కాలేజీకి వచ్చి నిరంతరము అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నాం. కనీసం ఈ టెంట్ వేయడానికి దాని అనుకున్న కష్టం కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ రావడానికి ఎన్నిసార్లు తిరుగుంటామో మాకు తెలుసు. అది ముగ్గురమే కష్టపడ్డాం. ప్రిన్సిపల్ గారు జెర్మియా, విక్టర్ సార్, కేసు కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పాల్ సార్ గారు, సందీప్, అహల్య. అంతే. మేము చాలా అంటే చెప్పకూడదు కొన్ని. దీనికి అనుకూల ఉన్నటువంటి మీ పాత్ర అనేది ఈ నలుగురి మీదే డిపెండ్ అయ్యి ఉంది, జరిగింది. అందరికీ ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. 150 మందికి కనీసం వస్తారని చెప్పి మాట ఇచ్చారు. బ్యాచ్ వైజ్గా ఎంతమంది వస్తారని చెప్పి కూడా అడిగాము, లీటర్ని పెట్టాము, మాట ఇచ్చారు. లాస్ట్లో డ్రాప్ అయిపోయారు. అది ఈసారి ఇది ఇంతటితో ఆగే
ప్రోగ్రామ్స్ కాదు, ఇంకా ముందు ముందు జరుగుతూ ఉంటాయి. దానికి యాక్చువల్గా ఏంటంటే నేను కస్పాండ్ గారిని డిఎస్సి సెలెక్ట్ అయిన తర్వాత అనాలిసిస్ చేశాను అందరినీ బ్యాచ్ వైజ్గా ఎంతమందికి వచ్చారు, వాళ్ళ పర్సనల్గా ఫోన్ చేశాను, మాట్లాడాను, అంత డేటాను తీసుకున్నాను, వాళ్ళ పర్సనల్గా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫొటోస్ తీసుకున్నాను, హాల్ టికెట్ నెంబర్ తీసుకున్నాను, అంతా చేశాను. వాళ్ళకి నేను వ్యక్తిగతంగా ఫోన్ కాల్స్ కూడా చేశాను. ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు, అది నన్ను చాలా నిరుత్సాహపరిచింది. అవి ఈసారి జరిగే ప్రోగ్రామ్కి మీ అందరుగా ఎన్ఎన్ కాలేజ్ అంటే ఒక యూనిటీ, ఐక్యత కలిగి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటివి జరగకుండా ఈసారి జరిగే ప్రోగ్రామ్కి నెక్స్ట్ టైం యాక్చువల్గా ఈ డిఎస్ సెలెక్ట్ అయిన తర్వాత కస్పాండ్ కానీ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి సార్ ఈ విధంగా సెలెక్ట్ అయ్యారు 19 మంది స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి కానీ వాళ్ళకి సన్మానం చేయాలంటే చూద్దాం నేను చెప్తాను, ఆసనం అవుతుంది సమయం, ఆ సమయానికి మీరు ప్రిపేర్గా ఉండండి, డెఫినెట్గా చేద్దామని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఈరోజు అది నెరవేర్చినందుకు కస్పాండ్ గారి హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తున్నాను. అందరూ కస్పాండ్ గారికి ఒకసారి మీ యొక్క చేతులతో ఆయనకి థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుచున్నాను. మనకి ఇబ్బంది లేదు, భోజనాలు సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు మనకి. ఇబ్బంది అందరికి వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, రెండు ఉన్నాయి. మీ యొక్క అనుకూలతను బట్టి గిఫ్ట్ ఆఫ్ చిన్న ఈ విందుని స్వీకరిస్తానని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే బ్యాచ్ వైజ్గా మాత్రం కొంచెం అందరిగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎవరు నెక్స్ట్ కనెక్ట్ చేసే ప్రోగ్రామ్కి ఆఫ్టర్ 1 year కావచ్చు, 2 years కావచ్చు, వాటర్ మేబీ మీరు ఎవరు నిరుత్సాహపడబాకండి డిఎస్సి రాలేదని చెప్పి. బైబిల్లో ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. జీవితం అనగా ఆ జీవితానికి ఆ లక్ష్యం వెనకాల ఒక విశ్వాసం ఉంటాయి. ఇప్పుడు చెప్పడానికి అంత టైం లేదు, ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ మామూలే మాకు క్లాస్ రూమ్లో చెప్పాము. ఒకసారి అయితే ఇంకో మాట ఇంకా లోతుకి వెళ్ళాలంటే జయంతి మేడం గారు స్టాఫ్ రూమ్లో ఒక చిన్న విషయం మీద మేమందరం కూర్చొని మూల్యాంకనం, ఆ మదింపు, నికష పరీక్ష, ఈ దాని గురించి సుదీర్ఘంగా అసలు కనీసం ఎంతసేపు డిస్కస్ చేసామో అంత డెప్త్ కలిగినటువంటి అనుభవమైనటువంటి ఫ్యాకల్టీ మీకు ఉన్నారు, ఇచ్చాము. సమృద్ధి మేము చేయగలిగిన ఎఫర్ట్ మీకు ఇచ్చాము. చాలామంది సెలెక్ట్ అయ్యేందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. భోజనం అయిన తర్వాత ఎవరు వెళ్ళబాకండి, మీ గిఫ్ట్ ఇంకోటి ఉంది. సరే ఇందాక ఫోటో దిగింది 17-19 కదా, 17-19 బ్యాచ్ కదా, ఇప్పుడు వచ్చేది 18-20. 15-17 బ్యాచ్ సార్, 15-17 బ్యాచ్ రికార్డింగ్ అయ్యి అలాగే ఉండండి. రెడీ సార్, ఈ స్మైల్. అలాగే ఉండండి ప్లీజ్. ఇదే ఎన్ని బ్యాచ్? 19-20 18-20 బ్యాచ్. ఇదే బ్యాచ్ 14-16 14-16. ఇక్కడ మై దాస్తారు పట్టుకుంటున్నారు, దాస్తారు చూడండి. ఓకే, నెంబర్ బ్యాచ్ నెంబర్ 16-19 డీజే రెడీ. బ్యాచ్ నెంబర్ బిఈడి